హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు కోడిగుడ్డు బీరకాయ పచ్చి బఠానీ వేసి కర్రీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈరోజు రైస్లోకి ఎంజాయ్ చేస్తున్నానండి ఈ కర్రీతో. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లోకి కోడిగుడ్లు వేసుకుంటున్నాము. వేసే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే మన కోడిగుడ్డు అతక్కుండా ఉంటుందండి. పెనంలోకి పట్టుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే ఇప్పుడు కోడిగుడ్డు కానీ నేను కట్ చేసి పెట్టున్నానండి. మనకి పేలకుండా ఉంటాయి. కట్టింగ్స్ ఇస్తే మసాలా కానీ లోపలికి బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. కానీ గుడ్డు తినేటప్పుడు కానీ మనకు చప్పగా ఉండదు. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొద్దిగా మిర్చి పౌడరు, మీడియం మంట పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటాము. చూడండి, ఎగ్కి ఇట్లా గీతలు వేసుకున్నాను. ఆ గీతలు వేయడం వల్ల మనకి మసాలా లోపలికి బాగా పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. ఎగ్ తినేటప్పుడు కర్రీ కానీ బాగుంటుంది. ఇవి తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాను. ఇదే ఆయిల్లోకి మనం పోపు వేసుకుంటాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేస్తున్నాను. ఇది బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము చిటపటలాడేంత వరకు. బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఎర్రగడ్డ బాగా సన్నగా కట్ చేసి పెట్టుకొనింది, ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి వేసేసుకుంటాం. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు ఫ్రెష్వి తీసుకున్నానండి, అవి వేసేసుకుంటాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇటు పచ్చి బఠానీ వేసి బీరకాయకి కానీ ఎగ్కి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుంటాం మూత పెట్టి. ఇప్పుడు మూత తీసేసుకున్నాము. ఇవి ఒక 2 నిమిషాలు ఉంటే బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి టమాటో, పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. బాగా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు బీరకాయలు బాగా పొట్టు తీసి మంచిగా ఇట్లా వేసుకున్నామండి కట్ చేసి. ఇప్పుడు దీంతోపాటు టమాటాలు కానీ బాగా వేగుతాయి, దానికని అవి ఎక్కువసేపు వేయించుకోలేదు. ఇప్పుడు అన్నీ కలిపి బాగా మసాలా పట్టేలాగా ఇట్లా కొద్దిసేపు కలుపుకున్నాము. మూత పెట్టుకుంటాం. చూడండి, బాగా ఫ్రై అయినాయి బీరకాయలు కానీ బఠానీలు కానీ అన్నీ. ఇప్పుడు దీనికి సరిపడ మసాలా వేసుకుంటున్నామండి. మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసిన, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి నీళ్ళు వేసుకుంటాము. 1 గ్లాస్ అంత నీళ్ళు వేసుకున్నానండి. మన కర్రీ ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవచ్చు. బాగా ఒకసారి కలుపుకొని ఉడికించుకుంటాం. ఇప్పుడు ఇందులోకి గుడ్లు కానీ వేసేసామంటే బాగా ఉడికిందంటే మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పెనంలో కానీ వేసామండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకుంటాము మూత పెట్టుకొని. బాగా ఉడికింది చూడండి, కర్రీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసినాక దించి పెట్టుకుంటామండి. దించినాక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. టేస్టీగా బఠానీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
ఈరోజైతే నేను ఇది అన్నంలోకి తింటున్నానండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం తీసుకొని వచ్చానండి. అన్నంలోకి ఎగ్ కర్రీ వేసుకుంటాం, బీరకాయ బఠానీ కర్రీ. ఇది చపాతీకి కానీ చాలా బాగుంటుంది, దోశకైనా బాగుంటుందండి. నేనైతే ఈరోజు రైస్లోకి తింటున్నాను. బాగా వేడి వేడి అన్నంలో ఇట్లా కలుపుకొని మంచిగా గుడ్డు ఇట్లా కొద్దిగా తీసుకొని అన్నం తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కానీ రైస్తో ఎంజాయ్ చేస్తానండి, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.